ఈరోజు మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథల్లోని 4వ కథ. నీకు అమ్మను కదా. రామకృష్ణుడు యుక్త వయస్కుడయ్యాడు. ఆ కాలంలోనే తెనాలి కవులు కళాకారులకు నెలవు. ఏ కాస్తంత చదువుకున్న వాళ్ళని కదిలించినా కవితా ధోరణిలోనే మాట్లాడేవారు. సాహిత్య సారస్వతాలకి తగ్గట్టే ఊళ్ళో వేశ్యాగృహాలు అనేకం ఉండేవి. అప్పటికే యువకుడైన రామకృష్ణ ఒకరోజు వీధిగుండా వెళ్తున్నాడు. సహజ కవి అయిన రామకృష్ణ ఆ వేశ్యాగృహాలకి ఎవరెవరు వస్తున్నారో కనిపెట్టి వాళ్ళని ఆట పట్టించాలన్న ఉద్దేశంతో అటుగా వచ్చాడు. వేశ్యాంగనలు తమ తమ ఇళ్ల గుమ్మాల్లో నిలబడి యువకుడు రూపసి అయిన రామకృష్ణుడిని ఆకర్షించడానికి తమ తమ హావాభావాలతో ప్రయత్నించసాగారు. రామకృష్ణ ముసిముసిగా నవ్వుతూ కొంటెగా కన్నుగీటుతూ వెళ్తున్నాడు. అంతలో ఒక ప్రౌఢ మహిళ అతనికి తారసపడింది. ఆమె చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. నుదుటిన కాస్తంత బొట్టు పెట్టుకుంది. గోచీపోసి చీరకట్టి జబ్బ విరుచుకుంటూ నిర్భయంగా నడుస్తుంది. ఆమె చంకలో ఒక కోడెపెట్టని ఇరికించుకుని మరో చేతిలో తాడి కట్టిన కుక్కపిల్లని పట్టుకుని వస్తుంది. ఆమె ఆ వాడకట్టు వనిత కాదు అని చూస్తూనే అర్థమవుతోంది. తనకంటే పెద్దదైన ఆమెని ఆట పట్టించాలని నిశ్చయించుకున్నాడు రామకృష్ణ. అలా అనుకున్నదే తడువుగా ఆమెకు ఎదురు నిలిచి కొంటెగా నవ్వుతూ, ఓ లమ్మీ, రూపాయి ఇస్తా పెట్టనిస్తావా, లేదంటే మొహరీ ఇస్తా కుక్కనిస్తావా అని అడిగాడు ద్వంద్వార్థం ధ్వనించేలా. ఆమె చిరునవ్వు నవ్వి, నీకు అమ్మను గదా అని తను ద్వంద్వార్థ పద్ధతిలో జవాబు ఇచ్చింది. ఆ జవాబు విన్న రామకృష్ణుడికి చెంప చెల్లుమన్నట్లయింది. ఆమెలోని మాతృత్వ భావాన్ని గుర్తించి తన ప్రశ్నకు తానే సిగ్గుపడ్డాడు. అమ్మా పద, ఈ వాడకట్టు దాటేదాకా ఈ బిడ్డడు నీకు తోడుగా వస్తాడు అని చెబుతూ ఆమెకు తోడుగా నడిచి ఆ వీధి దాటించి తన తప్పు సవరించుకున్నాడు రామకృష్ణుడు. ఇదండి నీకు అమ్మను కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.